ఇప్పుడు మనం కోకోనట్ రైస్ రవ్వ కీర్ రెసిపీని తెలుగులో మరింత వివరంగా చూద్దాం. ముందుగా ఒక కొబ్బరికాయను పగలగొట్టి దాని లోపల కొబ్బరిని తీసి తురుముకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో కొంచెం బటర్ వేసి డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం వంటివి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ను మరికొంచెం బటర్ వేసి మన ముఖ్య పదార్థమైన రైస్ రవ్వను వేసి బాగా కలుపుతూ లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పాలు పోసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అందులో రుచికి సరిపడా పంచదార వేసి కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తూరి పెట్టుకున్న కొబ్బరిని వేసి సుమారు 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి మరోసారి కలుపుకోవాలి. చివరిగా ఒక గిన్నెలోకి తీసుకుని వేడివేడిగా వడ్డించుకోవాలి. ఇప్పుడు రుచి చూస్తే అద్భుతంగా ఉంది.